సమాజంలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కులాల మధ్య చిచ్చుపెట్టి గొడవలు సృష్టించడమే గాక మహిళల వ్యక్తిత్వ హననానికి ఏ విధంగా పాల్పడిందో తేడతెల్లమవుతున్నాయి. వైసీపీ అధిష్టానమే స్క్రిప్ట్ ఇచ్చి మరీ ప్రెస్ మీట్లు పెట్టించి ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోసింది. ఆ తర్వాత దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రెచ్చగొట్టేందుకు వైసీపీ సోషల్ మీడియా విభాగం ఉండనే ఉంది. పోసాని అరెస్ట్ అనంతరం కోర్టుకు సమర్పించిన నేరాంగీకార పత్రంలో ఇలాంటి విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెబితేనే తాను ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు, పవన్, లోకేష్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశానని సినీ నటుడు పోసాని కృష్ణమురళి పోలీసులకు వెల్లడించారు. కులాలు, వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం తాను ఆనాడు ఆ వ్యాఖ్యలు చేశానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు సందర్భంగా రైల్వే కోడూరు కోర్టుకు పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఇలాంటి సంచలన విషయాలు ఉన్నాయి. పోసానిని కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందే పోలీసులు సుదీర్ఘంగా విచారించగా ఆయన కీలక విషయాలు వెల్లడించారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ప్రెస్ మీట్లు, ప్రసంగాల్లో తాను అసభ్య దూషణలు, రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశానని పోసాని అంగీకరించారు. తర్వాత వీటిని సజ్జల కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించేవారన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి తద్వారా వైసీపీకి రాజకీయంగా లబ్ధి కలిగించాలనే కుట్రతోనే ప్రెస్ మీట్లలో ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాడినన్నారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్టైన పోసాని పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరిస్తూ నేరాంగీకార పత్రంపై సంతకం చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానుల్ని రెచ్చగొట్టేలా ఆయనపైన, ఆయన కుటుంబ సభ్యులపైన అసభ్యంగా మాట్లాడానని, రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించేలా వ్యాఖ్యలు చేసినట్లు పోసాని పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. అలాగే నారా లోకేష్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆయన నేరం అంగీకరించారు. మహిళల్ని సైతం అసభ్య పదజాలంతో దూషించానన్నారు. వీటన్నింటి వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని, ప్రతి ప్రెస్ మీట్ కు ముందు ఆయనే స్క్రిప్ట్ పంపేవారని, ఆయన అనుమతితోనే రెచ్చగొట్టేలా మాట్లాడేవాడినని తెలిపారు. వైసీపీ ప్రోద్బలంతోనే కులాల మధ్య చిచ్చు పెట్టేలా, ప్రజల్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టించేలా ప్రెస్ మీట్లలో కుట్రపూరిత వ్యాఖ్యలు చేశానని పోసాని ఒప్పుకున్నారు. చంద్రబాబు హయాంలో నంది అవార్డుల ఎంపిక కమిటీలో 12 మంది సభ్యులుంటే అందులో 11 మంది ఒకే కులానికి చెందిన వారేనంటూ అసత్య ప్రచారం చేసి నంది అవార్డు తిరస్కరించారని అంగీకరించారు. తద్వారా సినీ పరిశ్రమలో కొన్ని కులాల ఆధిపత్యం ఉందంటూ ఓ కులాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశానన్నారు. సినీ అభిమానులు, రాజకీయ పార్టీలు కులాల మధ్య విభేదాలు సృష్టించడానికే ఈ విధమైన వ్యాఖ్యలు చేశానన్నారు. ఏపీఎస్, ఎఫ్టీవీ, టీడీసీ చైర్మన్ గా పనిచేసినందుకు ప్రభుత్వం నుంచి నెలకు 3,82,000 గౌరవ వేతనం తీసుకుని కూడా వైసీపీ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడినట్లు పోసాని కృష్ణమురళి అంగీకరించారు. ప్రజల్లో హేయమైన భావనలతో పాటు ఒక వర్గం మరొక వర్గంపై శత్రుత్వం పెంచుకునేందుకు తన వ్యాఖ్యలు దోహదం చేస్తాయని తెలిసి మీడియాలో తప్పుగా మాట్లాడానని తెలిపారు. తాను చేసిన నేరాలన్నీ పోసాని కృష్ణమురళి అంగీకరించగా నేరాంగీకార పత్రాన్ని పోలీసులు కోర్టుకు సమర్పించారు.